'మత్తు వదల' దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సార్, రితీష్ ఐడియాలజీ రితీష్ అసలు 'మత్తు వదలరా' లాంటి కథని యాక్సెప్ట్ చేయడమే చాలా ట్రిక్కీ అది. ఎందుకంటే అది కథగా చెప్తున్నప్పుడు మనకు పెద్ద ఫన్ అనిపించకపోవచ్చు. స్క్రీన్ ప్లే దగ్గరికొచ్చేసరికి, స్క్రీన్ మీద చూసేసరికి అది బాగా బ్లాస్ట్ అయింది కదా! యాస్ ఏ ప్రొడ్యూసర్‌గా మీరు అదెక్కడ క్రాక్ చేయగలిగారు? రితీష్ అది దీన్ని నేను మ్యాజిక్ చేయగలడు ఈ కథని. అది ఇమ్మీడియేట్‌గా క్రాక్ చేయలేకపోయాను. నేను కూడా నాకు రైట్. టైం పట్టింది. యాక్చువల్లీ నా హాడ్ ఆల్మోస్ట్ 3 నరేషన్స్. రైట్. ఫుల్ నరేషన్స్ వినిపించుకొని అప్పుడు వినిన తర్వాత కూడా థర్డ్ టైమ్ లాస్ట్‌లో కొంచెం కన్విన్స్ అయ్యాను. ఇది చాలా ఈ స్టోరీలో కొద్దిగా లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి అని అనిపించి ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటే ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళడం, ఒక డ్రగ్ సిండికేట్‌లోకి డ్రగ్ మేకింగ్ దీంట్లోకి వెళ్ళడం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించి దాన్ని చాలా సార్లు విన్నానండి. వినిన తర్వాత మళ్ళీ కూడా ఒక తిను చేయగలుగుతాడా లేదా, ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడా లేదా అనే ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈజ్ ఎ డెబ్యూటెంట్. అవును. అండ్ దెన్ యాస్ ఎ డెబ్యూటెంట్ హీ హాడ్ టు గో విత్ డెబ్యూటెంట్ పీపుల్ ఓన్లీ యాస్ ఎ ఆర్టిస్ట్ ఆల్సో. సో వీళ్ళందరూ కరెక్ట్‌గా చేయకపోతే ఏంటి పరిస్థితి? బడ్జెట్ మే బీ వెరీ లో, బట్ ఎనీథింగ్ దట్ ఈస్ పుట్ ఇంటు ద మూవీ ఈజ్ ఎ రిస్క్. సో ఒక 15 మినిట్స్ కంటెంట్ తయారు చేయమని చెప్పానండి. ఒక నార్మల్ కెమెరా తీసుకొని ట్రయల్ షూట్ చేయమన్నాను. 15 మినిట్స్ మూవీలో చెప్పిన సీన్స్ కొన్ని 2, 3 ఇంపార్టెంట్ సీన్స్ అది చేసి చూపించమన్నాను. ఎందుకంటే ఆ టైంలో సింహ కూడా న్యూ టు దిస్ థింగ్. సత్య కూడా దాదాపు అండ్ సత్య కూడా ఆ టైంలో మేజర్ క్యారెక్టర్ మెయిన్ రోల్ లీడ్ కింద అయితే రాలేదు. తర్వాత భైరవ కూడా ఆల్సో వాజ్ డెబ్యూటెంట్ ఓన్లీ ఎట్ దట్ టైమ్. సో కెమెరామెన్ ఆల్సో డెబ్యూటెంట్. సో వీళ్ళందరూ కలిసి అసలు ఎలా చేస్తారో చూద్దాం అని చెప్పేసి, అంటే వాళ్ళు ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకున్నారు ఇంతకుముందు, అది బాగానే అనిపించింది. సో చేసింది చూస్తే నాకు అప్పుడు కొద్దిగా కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగానే పండినట్టు అనిపించిందండి. ఓకే, లెట్స్ టేక్ ఎ ఛాన్స్, బట్ ఐ పుట్ స్ట్రిక్ట్ కండిషన్స్ దట్ బడ్జెట్ విల్ బి వెరీ లో అండ్ విఎఫ్ఎక్స్లు అన్నీ కూడా మీరే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ దట్ టాలెంట్ ఆఫ్ దే ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్. సో ఇవన్నీ కూడా మీరు చేసుకొని వెళ్తానండి. ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మళ్ళీ ఖర్చులు ఎక్కువైపోతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు డిఏ కూడా మేమే చేసుకుంటాం అన్నారు. సో డిఏ కూడా వాళ్ళే చేసుకొని నాకు చాలా ఖర్చులు తగ్గించి చేసి ఇచ్చారు. ఇంకా దట్ సిన్స్ దెన్ ద జర్నీ స్టార్టెడ్ అండి. ఇంకా తర్వాత నో లుకింగ్ బ్యాక్. హి ఈజ్ హ్యాపీ, ఐ యామ్ హ్యాపీ. ఈ ప్రాజెక్ట్‌ని ఏమన్నా మీరు అప్పట్లో ట్రైలర్ ఎర్రర్ లాగా అనుకున్నారా? అయితే అయింది, లేదంటే లేదన్నట్టుగా ఏమైనా చూసారా? అంటే అనుకోలేదండి. నేనేమనుకున్నానంటే 2 crores బడ్జెట్ పెట్టానండి ఆ సినిమాకి. 2 crores వర్త్ వైల్ ఫర్ దిస్ మూవీ అని అనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ వాజ్ విత్ మైత్రి కదండి. మైత్రి సపోర్టింగ్ ద మూవీ. సో ఏదో ఎంతో కొంతకి వెళ్తుంది, సేఫ్ జోన్లో ఉంటాము అనేది పాయింట్తోనే అది. ఇంత కూడా రిస్క్ చేయకపోతే ఇంకా మనం ఎప్పుడు ఏమీ చేయలేము. ప్లస్ కొత్త టాలెంట్ కూడా రావాలంటే ఎంతో కొంత రిస్క్ చేయాలి కదా అనేసి. సో 2 నుంచి అది 3కి వెళ్ళడం కారణం అంటే పబ్లిసిటీ అవన్నీ కలుపుకొని కొద్దిగా ఎక్కువ పబ్లిసిటీ చేసాము. సో అలాగా. సో దట్స్ కంఫర్టబుల్. అది ఎంత రిటర్న్స్ తీసుకొచ్చిందండి? బాగా తెచ్చిందండి. ఆల్మోస్ట్ డబుల్ ద రిటర్న్స్. మరి హ్యాపీ బర్త్‌డే దగ్గరకొచ్చేసరికి హ్యాపీ బర్త్‌డే యాక్చువల్లీ మోస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ ఫర్ మీ అండి. దో ఇట్ డిడ్ నాట్ డూ వెల్ ఫర్ theatrical because non-theatrical was sold like hotcakes for that movie. So those days the rates were like they were throwing money. So we are one of the lucky recipients of that extra.